ఒక దేశ రక్షణని ఆ దేశ ప్రజలు తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరు. అదే దేశ రక్షణని కొద్దిమంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రని చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికి ఉన్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కీవాలా గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు, మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి, విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి, దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా, వారి మూలాలు కదిలిపోయేలా, శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా పోఖ్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు, గోకుల్ చాట్ పేలుళ్ళు, పార్లమెంట్ మీద దాడులు, ముంబై మహానగరాన్ని పట్టుమని 10 మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోలం అయిపోయిన సమయంలో అసలు ఈ దేశం పోఖ్రాన్ను అణుబాంబు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాత తరం నాయకుల్లా కాదు, మా దేశం మీద దాడి చేస్తే, మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎందరో, వారందరికీ నా వందనం. మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులుసు సాంబమూర్తి గారు, అలాగే 53 రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్సు, స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాల్ని ఇది గుర్తు చేసుకునే సమయం.
ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు. ఒక 19 ఏళ్ల ఖుదీరామ్ బోస్, 23 ఏళ్ల భగత్ సింగ్, 13 ఏళ్ల రాణి గుయిడిని, వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది? పుట్టబోయే తరాల సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది. మనం ఎవరి త్యాగాల మీద, బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి, బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని, బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం. ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది. ఒక నియంతృత్వ ధోరణితో 3.5 కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా 78 సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాలా. నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది. మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుల్ని బతుకమ్మాడించిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా 2 విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని, సొంత ఊరిని, ఇళ్ళని వదిలేసి కాందీసుకులుగా ఏర్పడ్డారు. వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది. వారి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది. మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు. అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది. 1923 కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపురూప ఘట్టం. గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి, ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించింది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్ష ఆయనలో రగులుకుంది. ఆంధ్ర భగత్ సింగ్గా ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది. అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు. దుర్గాబాయి దేశ్ముఖ్, బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు. వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు, సంక్షేమం, సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను. దేశంలోనే ఆదర్శనీయ రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర ఏ ఆసరా ఆలంబన లేని 28 కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది. జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 2,77,594 మంది లబ్ధిదారులకు 117 కోట్ల మొత్తం పెన్షన్లుగా అందిస్తుంది. నిత్యాన్నదానంతో అన్నార్తుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది. జిల్లాలో 1258 పాఠశాలల్లో 122,591 మంది విద్యార్థులకు, చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ₹2కే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ₹5 భోజనం అందించే అన్నా క్యాంటీన్లని ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 11 అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి.
ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 8వ తారీఖు నుండి అమలులోకి తీసుకొచ్చింది. తొలి విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి 4,500 గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా 2025 నుండి కేంద్ర ప్రభుత్వం అందించే 2.5 లక్షలు మొత్తానికి తన వంతుగా 1,50,000 జోడించి 4 లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాసన స్థలాలు మంజూరుకు నిర్ణయించింది తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం. 2014-2019 వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు 49 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. జిల్లాలో టిడ్కో ద్వారా 529 కోట్ల నిధులతోటి 7,228 ఇళ్లను 5 ఏళ్ల క్రితమే నిర్మించగా 3,582 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్, మోర్గేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు, తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం. కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో 904 ఇళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తాం. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా 37 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును తక్కువ ధరలో అందుబాటులో ఉంచాం. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు 4,251 కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను, 2,425 కోట్ల మొత్తాన్ని టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి గాను ఇప్పటివరకు 3,961 కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది. కౌలు రైతులకు 59 కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% రైతుపై 100 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో 1,25,850 మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు 25 కోట్ల 17 లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం, నిధులు కొరత ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దీనస్థితికి చేరాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం. జాతి సగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత 34 ఏళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతాం. నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో సగర్వంగా దేశభక్తి వెల్లివిరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం. రెండవది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాలను కల్పిస్తూ గ్రామాల ప్రగతికి దోహదం చేసే సుస్థిర సామాజిక ఆస్తుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టడం. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో తమ పంచాయతీల్లో చేపట్టవలసిన ప్రయోజనకరమైన పనులపై సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సమాలోచన చేసి తీర్మానాలు చేయాలని సూచించి రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలన్నింటిలోనూ ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. మూడవ కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు, ప్రతి వ్యక్తికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వాలు పౌరులు కల్పించాల్సిన కనీస మానవ హక్కు. దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15 నుండి అమలు చేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 5 ఏళ్లలో 27,000 కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు చేసిన 4,000 కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు
అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది. ఫలితంగా జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు. ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు 12 అంశాలపై రాష్ట్రంలో పల్స్ సర్వే చేపట్టాం. పల్స్ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటుకు పటిష్టమైన సత్వర కార్యాచరణకు రూపకల్పన చేయబోతుంది. అలాగే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కోసం వేచి చూసి కాలం ముందుకెళ్ళిపోతుంది, కానీ నేను కళల మటుకు వెనకబడిపోతున్నాయన్న యువత కోసం ఒక 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి. టూరిజం సెక్టార్లో, వైద్యం, హెల్త్ సెక్టార్లో, పరిశ్రమల్లో, అలాగే యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే కార్యక్రమం. దానికి ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. పెట్టుబడులు వచ్చేలాగా పొలిటికల్ స్టెబిలిటీతో ఈ రాష్ట్ర పెట్టుబడిదారులందరికీ, ఎవరైతే పెట్టుబడి వస్తారో పారిశ్రామికవేత్తలకి, వారికి భరోసా ఇవ్వడం పొలిటికల్ స్టెబిలిటీతో. అలాగే 974 కిలోమీటర్లు, దాదాపు మిగతా అన్ని కలుపుకుంటే 1047 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీలి విప్లవం ద్వారా మత్స్య సంపద మీద, వాటికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా, డబ్బు అంటే కేవలం కొద్ది మందిగా ఉండిపోవడమే కాదు, క్రీమీ లేయర్ కాకుండా అందరికీ డబ్బు రావాలి. ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది. వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక 1,00,000 మంది యువ రైతులను తయారు చేయాలి, సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. యువతని నిర్వీర్యం, నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల సాగు, గంజాయి సాగు, రవాణా విక్రయాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత్ లక్ష్యంగా జిల్లాల గత జూన్ నుండి నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో 100 రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్, వారి సిబ్బందికి, పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసినా గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా బలంగా తీసుకుంటాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ, కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ మీద చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్నపాటి సంఘటన, UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు ముజ్ఫర్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే, ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయికి గొడవలైనా వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన, సగటు మనిషి ఆస్తిపాస్తులకు ఇబ్బంది కలిగిన,
దేశ సమగ్రతకి భంగం కలిగించిన, సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పామని కలెక్టర్ సదస్సులో, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి, రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్లాలని. ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే, గతంలో కూడా తెలుసు, లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందంటే చిన్న భిన్నం అయిపోయింది. వేలాది కోట్లు, 4,000 కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జల్ జీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైపులు వేశారు, కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు. అందుకే దాని మీద పల్స్ సర్వే జరిపిస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం. ఉదాహరణకి మనకి ఏడీబీ రోడ్ అంటాం, 50 కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి. దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. క్యాబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. మన కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్, మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే, ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం. మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరందరూ. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా, బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత. ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ డివిజన్, ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు, ఆప్ చేశారు బెంగాల్ డివిజన్. అదే ఒక దేశం, భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, అలసిపోయాం, శక్తి లేక, పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది. సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం. మొన్న ఇస్రోకి వెళ్ళి, షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చే 10 సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగమని. వచ్చే తరం 2047కి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది. జిల్లా స్థాయిలో, పంచాయతీ స్థాయిల నుంచి
రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు యువతరానిదే. ఆ యువతరానికి అండగా ఉంటాం. మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.